హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ గోపిశ్వర్ సర్కిల్. సో ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా మన వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అదేవిధంగా మనకి త్వరలోనే ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీకు అర్థమెటిక్ కానీ రీజనింగ్ కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్. మరి మనకు స్కోర్ చేయాలంటే ఈ సబ్జెక్ట్స్ తోటే చేయాలి కాబట్టి అర్థమెటిక్ రీజనింగ్ అనేది మీకు ఆన్లైన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మీకు ఎవరైనా కూడా ఆఫ్లైన్ నా క్లాసెస్ విన్న వాళ్ళు మరి ఆ నోట్స్ ఎంత ఇంపార్టెంట్, ఎంత డెప్త్ అనేది మీకు తెలుసు. అందులో కొన్ని అర్థం కాని క్వశ్చన్స్ కూడా మనం రివిజన్ చేసుకోవాలంటే మరి మన ఆన్లైన్ క్లాసే మనకి అవసరం కాబట్టి మనకి చాలా తక్కువ మనకి ఇన్వెస్ట్ అంటే ఏం లేదబ్బా, మీరు ఒక 500 ఒక 400 పెడితే ఒక అర్థమెటిక్ రీజనింగ్ అనేది ఆన్లైన్ క్లాస్ పర్చేజ్ చేసుకోవచ్చు. మరి ఆ అవకాశం అనేది మన గోపిశ్వర్ సర్కిల్ ద్వారా మీరు తీసుకోవచ్చు. మరి దాని ద్వారా మీరు ప్రాక్టీస్ చేస్తే మీరు ఒక మంచి స్కోర్ చేస్తారు. ఓకే, అందుకోసం మన గోపిశ్వర్ సర్కిల్ యాప్ ని గూగుల్ ప్లే స్టోర్ నుండి మీరు డౌన్లోడ్ చేసుకొని ఇప్పటి నుండే క్లాసెస్ అనేది వినడం ప్రారంభించండి. లేదు ఇప్పుడు నేను స్టార్ట్ చేయకుండా ఇంకో 2 months తర్వాత స్టార్ట్ చేస్తాం అనుకోండి, మనకంటే వేల మంది ముందు ఉంటారు. రైట్, ఓకే. మరి మనకు ఒక కాన్సెప్ట్ డిఫరెంట్ క్వశ్చన్ రేషియో టాపిక్ లో ఉంటుంది. మరి ఈ డిఫరెంట్ క్వశ్చన్ ను మనం చెయ్యాలంటే ఈ మన క్లాస్ విని ఉంటేనే దీన్ని చేస్తారు, లేదు అనుకుంటే చాలా మంది చెయ్యరు అన్నట్టు. ఓకే, మరి ఒకసారి చూద్దాం. There are officers and assistant in an office. If 14 assistant went on leave, then every assistant has 2 officers. After that 45 officers went on leave. Now every officer has 5 assistants. Then find out how many assistants were there initially అంటున్నాడు. సో ఒక ఆఫీస్ లో ఆఫీసర్ మరియు సహాయకులు ఉంటారు. మరి 14 సహాయకులు సెలవులో వెళ్ళినట్లయితే ప్రతి సహాయకులకు 2 అధికారులు ఉంటారు. సో ఈ పాయింట్ ఇంపార్టెంట్ నాకు. ప్రతి సహాయకులకు 2 అధికారులు ఉంటారు. ఆ తర్వాత 45 మంది అధికారులు వెళ్ళిపోతే సెలవుపై వెళ్ళారు. ఇప్పుడు ప్రతి అధికారికి 5 సహాయకులు ఉంటారు. మొదట్లో సహాయకులు ఎంతమంది ఉన్నారో కనుక్కోండి అంటున్నాడు. సో ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎట్లాంటి క్వశ్చన్స్ మనకి టచ్ చేస్తాడు. మరి దీన్ని ఎలా సాల్వ్ చేస్తామంటే ఆఫీస్ లో ఏం జరుగుతుంది, ఆఫీస్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఆఫీసర్స్ ఉంటారు, అలాగే అసిస్టెంట్స్ ఉంటారు. అసిస్టెంట్స్ వెళ్ళినప్పుడు రేషియో ఎలా ఉంది, ఆఫీసర్స్ వెళ్ళినప్పుడు రేషియో ఎలా ఉంది. సో మొదట్లో అసిస్టెంట్స్ ఎంతమంది, ఇది కాన్సెప్ట్. అంటే ఎవరెవరి మధ్య నడుస్తుంది అని అంటే ఆఫీసర్స్ అండ్ అలాగే అసిస్టెంట్స్ మధ్య నడుస్తుంది. మరి ఫస్ట్ అసిస్టెంట్స్ ఎంత ఉన్నారు, ఆఫీసర్స్ ఎంత ఉన్నారు తెలుసా, మనకి తెలియదు. మరి 14 మంది ఇప్పుడు వెళ్ళిపోయారు, 14 మంది వెళ్ళిపోయారు అన్నాడు. సో 14 మెంబర్స్ ఆన్ లీవ్ అన్నాడు. సో నౌ ఇప్పుడు ఏమన్నాడు, సో చూడండి ప్రతి సహాయకులకి 2 అధికారులు ఉంటారు. సో ఇక్కడ ఏమన్నాడు, ఇక్కడ చూడండి మనకి తీసుకోండి. సో 2 ఆఫీసర్స్ అన్నాడు లీవ్. ఎవ్రీ అసిస్టెంట్ హ్యాస్ 2 ఆఫీసర్స్. ప్రతి అసిస్టెంట్ కి 2 ఆఫీసర్స్, ప్రతి అసిస్టెంట్ కి 2 ఆఫీసర్స్ అంటే 2:1 రేషియో. ఇప్పుడు 45 మెంబర్స్ ఆఫీసర్స్ లీవ్ తీసుకున్నారు. మరి ఇప్పుడు ఏమవుతారు, ప్రతి అధికారికి 5 సహాయకులు. అంటే ఇక్కడ చూడండి ఎవ్రీ ఆఫీసర్స్ హ్యాస్ 5 అసిస్టెంట్స్. 5 అసిస్టెంట్స్ అన్నాడు. 5 అసిస్టెంట్స్ 5 అసిస్టెంట్స్ అండ్ 5 రాసుకోండి ఇక్కడ 1. అంటే ఇది ఎలా ఉంటుందంటే నేను మిల్క్ వాటర్ కాంబినేషన్ చెప్పినట్టు ఉంటుంది. సో మిల్క్ వాటర్ ఫస్ట్ ఎంతో తెలియదు, వాటర్ 14 లీటర్స్ తీసేస్తే అప్పుడు రేషియో మిల్క్ అండ్ వాటర్ రేషియో 2:1 అవుతుంది. మిల్క్ 45 లీటర్స్ తీసేస్తే అప్పుడు మిల్క్ వాటర్ రేషియో 1:5 అవుతుంది అన్నట్టు ఉంటుంది. ఓకే, మరి అలాంటప్పుడు మనం ఏమన్నాం, మిల్క్ వాటర్ తీసేసినప్పుడు మిల్క్ కాన్స్టెంట్, మిల్క్ తీసేసినప్పుడు వాటర్ కాన్స్టెంట్ అన్నాం. మరి ఇక్కడ 45, మళ్ళీ ఇంకోటి ఇక్కడ చెప్పిన మళ్ళీ వాల్యూ పైన వాల్యూ రావాలంటే బాటమ్ టు టాప్ కి వెళ్ళాలి. రైట్, బాటమ్ కి టాప్ కి వెళ్ళాలి కాబట్టి సో నేను 1:5. మరి ఇక్కడ 45 మెంబర్స్ ఆఫీసర్స్ వెళ్ళిపోయారంటే మరి అసిస్టెంట్స్ అయితే ఉండాలి కదా, ఇక్కడ ఉండాలి కదా. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమైనా తగ్గిదా, లేదు కదా. అందుకోసం 5 రేషియో ఉన్నప్పుడు ఇది *5 చేయండి, ఇది *1 చేయండి, ఈక్వల్ కదా. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది 5 పార్ట్స్, అలాగే ఇక్కడ ఏం రాసుకోవచ్చు 5 పార్ట్స్. మరి ఒక రేషియో *1 అయినప్పుడు 2 రేషియో కూడా *1 అవ్వాలి కాబట్టి ఇక్కడ 1 పార్ట్ ఉంటారు. మరి ఒక రేషియో *5 అయినప్పుడు ఇక్కడ ఒక రేషియో *5 అవ్వాలి కాబట్టి ఇక్కడ 10 పార్ట్స్. అంటే 10 భాగాల ఆఫీసర్స్ ఉంటే ఒక భాగంకి వచ్చారంటే 10 భాగం నుండి ఒక భాగంకి వచ్చారంటే ఎన్ని భాగాలు తగ్గినట్టు 9 పార్ట్స్ మెంబర్స్ తగ్గిరు. 9 పార్ట్స్ మెంబర్స్ ఎందుకు తగ్గిరంటే 45 తగ్గిన మెంబర్స్ 45, తగ్గిన పార్ట్ 9 పార్ట్స్. అందుకోసం 9 పార్ట్స్ కి 45 మెంబర్స్ అని తీసుకోవాలి. మరి నాకు ఇక్కడ అసిస్టెంట్ గురించి అడుగుతున్నాడు కాబట్టి 5 పార్ట్స్ తీసుకుంటున్నా. సో 5 పార్ట్స్ కి ఎంత, అప్పుడు 9 5 కాబట్టి 5 × 5 వాల్యూ ఎంత రాసుకోవచ్చు 25. మరి ఇక్కడ 25 మెంబర్స్ ఉన్నారు. రైట్, ఇక్కడ 25 మెంబర్స్. మరి 25 మెంబర్స్ ఎప్పుడయ్యారు,
14 మంది వెళ్ళిన తర్వాతనే కదా 25. మరి ముందుకు వెళ్ళాలంటే ఆ వెళ్ళిన వాళ్ళని కూడా యాడ్ చేసుకుంటే సో స్టార్టింగ్ లో వస్తారు. అంటే 25 కి 14 యాడ్ చేసుకుంటే నాకు 39 మెంబర్స్ అనేది అసిస్టెంట్స్ ఉంటారు. సో 39 మెంబర్స్ అసిస్టెంట్స్ ఎప్పుడు స్టార్టింగ్ లో 25 + 14 అంటే 39 మెంబర్స్ స్టార్టింగ్ లో ఉన్నారు అనేది ఆన్సర్ అవుతుంది. రైట్. సో ఇక్కడ మనం సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ అని చెప్పొచ్చు. ఇలాంటి కంప్లీట్ డిఫరెంట్ క్వశ్చన్స్ అనేది మన యాప్ లో అవైలబుల్ ఉంటుంది. కరెక్ట్ రాబోయే నోటిఫికేషన్ ధీటుగా అది ఎంత డెప్త్ ఇచ్చినా మనం తట్టుకోగలిగే విధంగా క్వశ్చన్స్ నేను ఇవ్వడం జరిగింది కాబట్టి దాంతో మనం PDF కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు దాన్ని చాలా యూజ్ చేసుకోవచ్చు, మంచి స్కోర్ చేయవచ్చు. ఓకే.